ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రాజకీయ పరిణామాలు చూసుకుంటే రాబోయే ఎలక్షన్లో ఈ గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇటు వైసీపీ అంటారా, టీడీపీ అంటారా? డెఫినెట్లీగా వైసీపీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం కంచుకోటనే వైసీపీ పార్టీ బద్దలు కొట్టబోతుంది. ఎందుకని అంటారు? 4లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే దీనికి నిదర్శనం. కాబట్టి 2 సంవత్సరాలు 2 దఫాలుగా ఉన్న టీడీపీ పార్టీ ఏ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పేదల ఇది కానీ చేయలేదు. సో ఈసారి డెఫినెట్గా వైసీపీ పార్టీ గుంటూరు వెస్ట్ని గెలుచుకోబోతుంది. ఎలా ఉంది రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ పార్టీ? ఇంతకుముందు టీడీపీ పార్టీ ఉండే, తర్వాత వైసీపీ పార్టీ వచ్చిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎలా ఉందంటారు అసలు? అది పబ్లిక్ నడిస్తేనే తెలుస్తుంది. మీరు చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. విద్యార్థులతో సహా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఏ పేదవాడి ఇంటికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఏ ఒక అభివృద్ధి కానీ సంక్షేమంగా లేదు. దాంతో పోల్చుకుంటే ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. సో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ వైసీపీ పరిపాలనకే ప్రజలు మొగ్గు చూపుతారు. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఇంతకుముందు ఇక్కడ గెలిచిన మద్దాల గిరి గారు మళ్ళీ వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు కదా. అలాగే ఈసారి ఇక్కడ విడుదల రజనీ గారు చిలకలూరుపేట నుంచి పోటీ చేసి పోయినసారి గెలిచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంటారు? చిలకలూరుపేట రాజకీయాలు చాలా వేరు, గుంటూరు రాజకీయాలు చాలా వేరండి. గుంటూరు 2 టౌన్లకు వచ్చే వాటికి టీడీపీ పార్టీకి మంచి పట్టు ఉంది. ఇక్కడ గెలవడం అనేది ఆమె ఎంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలిక కాదు. సో అది 2024లో విడుదల రజనీ గారికి కష్టం అనే చెప్పొచ్చు. అయితే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే ఇటు రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ కూటమిగా మారింది కదా. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ప్రజలు ఒక అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. అయితే మాకున్న మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ ప్రకారం మెజారిటీ పీపుల్ అసంతృప్తిగా ఉన్నట్లుగా మా అభిప్రాయం అండి. సో ఈసారి వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కష్టం అనే చెప్పచ్చు. ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చూసుకుంటే ఎంతవరకు జరిగాయంటారు? సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళిన మాట వాస్తవమే. కానీ అభివృద్ధి అనేది మాత్రం 0 రాష్ట్రంలో. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, చాలా విషయాలు వెనకబడిపోయి వైసీపీ గవర్నమెంట్ ప్రజల్లో ఒక మైనస్ మార్క్ని ఏర్పరచుకుంది. రీసెంట్గా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వెళ్ళడం కూడా ఈ సందర్భంలో వాళ్ళకి మైనస్ అవుతుంది. సో వైసీపీకి రాబోయేది అంతా గడ్డుకాలం అని చెప్పేసి చెప్పచ్చు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ గుంటూరు వెస్ట్ చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇటు వైసీపీ నుంచి విడుదల రజనీ గారు ఉన్నారు, అలాగే టీడీపీ పార్టీ. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీ నుంచి ఎవరు నుంచుంటున్నారండి? టీడీపీ నుంచి ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? టీడీపీ నుంచి ఇంకా చెప్పలేదు. నేను కంటెస్ట్ చేయకుండా ఎవరు చేర్చలేదు కదా. క్యాండిడేట్ బట్టి ఉంటుంది. గుంటూరులో పార్టీ బట్టి ఉండదు అంటారా? పార్టీ ఉంటుంది. పార్టీ ఓటింగ్ ఉన్నా కూడా క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే విడుదల రజనీ గారు 100కి 100% విన్ అవుతారు. ఆమెకంటూ క్యాపబిలిటీ ఉంది. మనిషి అందరితో కలిసిపోతుంది. ఇది మేము విన్న ప్రకారంగా 100% ఇప్పుడు క్యాండిడేట్ లేరు కాబట్టి అంతగా చెప్పట్లేదు. 90% ఏం గెలిచినట్టే లెక్క అనుకుంటున్నాం మేము. అయితే విడుదల రజనీ గారు గెలిస్తే మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా? 100% అవుతుంది. 100% చేస్తారు. ఏ విధంగా చెప్తారు? గుంటూరు నగరంలో ఉన్న ఈ డ్రైనేజ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి మొత్తం క్లియర్ అవుతాయి. గుంటూరు ప్రజలకు కావాల్సింది వాటరు, డ్రైనేజీ, శానిటేషన్ ఎక్కువ చూసుకునేది ఎవరైనా. ఇది మించి చేసేదే లేదు. ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, రోడ్లన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అన్ని సందులు వేస్తున్నాం. ఇంతకు మించి అవుతుంది. ఈ రాజకీయాల్లో అవకచవకలు చూసుకుంటే ఇప్పుడు చిలకలూరుపేటలో గెలిచిన ఆల్రెడీ విడుదల రజనీ గారు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటున్నారు కదా. అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్ ఎలా చేశారంటారు? ఏమంటే ఇక్కడ వైసీపీ లీడర్ కాదండి ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయన అంటూ చేసుకుని ఆయన పరువు వరకు ఆయన ఫండింగ్ కానివ్వండి ఏదైనా కానీ ఇచ్చాడు. చాలా రోడ్లు పడినాయి. ఒకటి ఈ రోజున రోడ్లు పడలేదు, ఈదులు పడలేదు అనుకోవడానికి మనం లేదు. ప్రజెంట్ ఏంటంటే కోవిడ్ తగిలింది మనకి రాగానే, గవర్నమెంట్ రాగానే. ఈ గవర్నమెంట్ వచ్చేటికి బడ్జెట్ ఉంది 100 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు గారు. మిగిలిచింది 100 కోట్లే ఉన్నాయి.
గవర్నమెంట్ గవర్నమెంట్లో. అలాంటి 100 కోట్లు ఉన్నప్పుడు కూడా కోవిడ్ తగిలితే 2 టైంలు జరిగినాయి. 2 టైంలో కూడా ప్రజలందరికీ ఈ సంక్షేమ పథకాలు పెడతాం వలన హ్యాపీగా ఉన్నారు, ఇళ్లలో బతకగలిగారు. అదే కనుక లేకపోతే దారుణంగా బందీపోట్ల ముఠాలాగా ఉన్నాడు ఇంటి మీద పడి కొట్టుకు తినేవాళ్ళు. అది లేకుండా పేదవాడికి ఆదుకున్నారు. చాలామందిని గవర్నమెంట్ కోవిడ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళందరూ బతికారు. కోట్లు ఉన్న వాళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే ప్రభుత్వం పక్కాగా చేసిందని చెప్పాలా. అంత ఎటువంటి ఆదాయం లేకుండా 2 ఇయర్స్ ఉన్న తర్వాత ఆదాయం అనేది మొదలు కావాలి ఏ గవర్నమెంట్కైనా. కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి ఆదాయ వనరులు పెరిగేదాకా అభివృద్ధి చేయలేరు. ఇంత అభివృద్ధి లేని టైంలో కూడా ఆదాయం లేనప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా అంతకుముందు గవర్నమెంట్ కానీ తక్కువ చేశాడు. 1,00,000 కోట్లు తక్కువ చేశాడు ఈయన. 2,70,000 కోట్లు చేశాడు ఆయన. ఈయన 1,70,000 కోట్లు చేశాడు. ఈ 1,70,000 కోట్లకి మించి 2,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చాడు. అంటే తెచ్చిన అప్పులు కాక ఎక్స్ట్రా ఆదాయం నుంచి ప్రజలకు పెట్టాడు. అది రూపాయి కూడా డైరెక్ట్గా కొట్టాడు. దానివల్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసమే ఉంది అనుకోవచ్చు.